హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బీరకాయ పచ్చడి చేసి చూపిస్తానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ బీరకాయ అండి, నెక్స్ట్ ఒక 4 టమాటోస్ అండి, టమాటోస్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, నెక్స్ట్ వెల్లుల్లి డబ్బలు ఒక 10 అండి, సాల్ట్, పసుపు, ధనియాలు, జీలకర్ర అండి. ఇవి కావాల్సినవి. ఇప్పుడు మనము వీటిని వేయించుకుందామండి. గ్రీన్ చిల్లీ అండ్ ధనియాలు, జీలకర్ర వేయించుకుందాం. ఇప్పుడు బాండి పెట్టుకొని చూద్దాం. బాండి పెట్టేసుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఫస్ట్ మనం జీరా, ధనియాలు వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేద్దామండి. వేగిపోయినా చూస్తారు. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేద్దాం. గ్రీన్ చిల్లీ అండి హాఫ్ లిడ్ ఇలా పెట్టేసేయాలండి. మూత పెట్టేస్తే ఏంటంటే చింది మనం ఫేస్ మీద పడకుండా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి వేగుతున్నాయి. ఇవి గ్రీన్ చిల్లీ ఎప్పుడైనా ఇలా హాఫ్ కట్ చేసి వేసుకుంటే అండి ఇవి పేలి అంటే టప్ అని పేలుతాయండి. అంతే కట్ చేసుకోకుండా ఉంటే అవి మళ్ళీ మన ఫేస్ మీద పడతాయి. సో ఇలా కట్ చేసి వేసుకుంటే వేగడానికి మంచిగా వేగుతాయి. నెక్స్ట్ అవి పేలకుండా ఉంటాయండి, ఫేస్ మీద పడకుండా అలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడే వెజిటబుల్స్ తెప్పించానండి. సో అందులో కొంచెం పళ్ళినవి ఉంటే వేసాను. మీరు కూడా అలానే వేసుకోండి, ఎందుకంటే ముందే ఫ్రెష్ వాడేసేసుకుంటే ఇది కూడా పండిపోయి పనికి రాకుండా అయిపోతాయి కదా. సో అందుకని టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు బీరకాయ వేద్దామండి. చూడండి ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. ఇవి ఇప్పుడు తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకొని దాని తర్వాత బీరకాయ పీసెస్ వేసుకున్నాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేగిపోయాయండి, ఇలా మనం సపరేట్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఈ బీరకాయ పీసెస్ని బాండీలో వేసేసుకుందామండి. మనం ఇప్పుడు బీరకాయ పీసెస్ వేసేసుకున్నామండి. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇది కూడా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. మగ్గాయండి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్నాము. వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. చూసారా వాటర్ ఎలా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలు ఎంత వాటర్ వచ్చేసాయో. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం మగ్గనివ్వాలండి. దీని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత టమాటోస్ వేసుకున్నాము. అందుకే హెల్త్కి మంచిదండి బీరకాయ, సొరకాయ. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదండి మీకు. ఇప్పుడు మనము టమాటోస్ వేసుకున్నామండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక 4 టమాటోస్. ఇవి కూడా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. మూత పెట్టేసుకొని చూడండి బాయిల్ అయిపోయినాయండి టమాటోస్ కూడా. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం. దీనిలోనే ఏంటంటే ఈ పసుపు పచ్చివాసన కూడా పోతుందండి కొంతసేపు మగ్గితే. ఒక 2 మినిట్స్ పెట్టి ఈ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు ఉంచుదామండి. అలా ఉంచితేనే పచ్చడి బాగుంటుంది. కంప్లీట్ అయిపోయిందండి, మగ్గిపోయింది, వాటర్ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం రోట్లో ఇవి ఫస్ట్ గ్రీన్ చిల్లీ వేయించుకున్నాం కదండి, ఇవి వేసుకొని ఇవి మెత్తగా నూరుకోవాలండి. దీని తర్వాత ఇవి మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనం బీరకాయ వేసుకొని నూరుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. కొంచెం 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు నూరుకుందాం. ఫ్రెండ్స్ ఇది మెదిగిపోయిందండి మెత్తగా. ఇప్పుడు మనం దీనిలో బీరకాయ పీసెస్ వేసుకొని కొంచెం మెత్తగా అయ్యే వరకు చేసుకుని అప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బీరకాయ వేసేసుకున్నాం. బీరకాయ టమాటో ఇవి మెత్తగా అయ్యే వరకు కొంతసేపు నూరుదాం. చూడండి ఇది కూడా మెదిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొంచెం పక్కకు అనుకొని వెల్లుల్లి వేసుకోలేదు మనము. ఇప్పుడు వెల్లుల్లి వేద్దాం, ఎందుకంటే ఈ పచ్చళ్ళు ఇట్లా పచ్చడి ఇలానే ఉంచేసి వేస్తే అవి మెదగమండి. సో అందుకని కొంచెం పక్కకు అనుకోండి రోడ్డు పైకి. దీనిలో వేసుకుంటే ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. దీన్ని చూడండి ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాక ఇది మనం రోడ్ తోటి కొంచెం రోకలతోటి దంచుకొని దాని తర్వాత పచ్చడి కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి కూడా నూరుకున్నామండి. దీనిలో ఇప్పుడు మనం ఉన్న పచ్చడి మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి నూరుకుంటే సరిపోతుంది మొత్తం మిక్స్ అయ్యే వరకు. ఇప్పుడు దీన్ని నూరుకొని మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా పచ్చగా నూరుకుందాం. చూడండి ఇప్పుడు పచ్చడి కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి చట్నీ.
చూసారు, ఇలా మెత్తగా పేస్ట్లా చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం క్రంచిగా ఉంటేనే మనకి పీసెస్ తగిలితేనే టేస్ట్ బాగుంటుంది నోటికి కూడా. చూసారు, రోటి పచ్చడి అంటే అమేజింగ్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.